ఈ మధ్య కాలంలో ఏ పండుగొచ్చినా సరే అదొక మిస్టరీ. ఇంతకుముందు ఇలాంటి పండుగ ఎప్పుడూ రాలేదన్నట్టు సోషల్ మీడియాలో చాలా వైరల్ చేసేస్తూ ఉన్నారు. అదేవిధంగా శివరాత్రి పండుగ కూడా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శివరాత్రి అని చెప్పి వైరల్ చేస్తూ ఉన్నారంట. అలాంటి వీడియోస్ అన్నీ మా అమ్మ, అమ్మమ్మ, మా చెల్లి వీళ్ళందరూ చూసారంట. అందులో చెప్పారంట శివరాత్రి పండగకి గోవు అలాగే గోవు దూడ అంటే ఆవు దూడ ఇలాగ పాలు తాగుతున్నట్లుగా ఉండే విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పారంట. అందుకోసమని మా అమ్మ అయితే ఒక 3 విగ్రహాలు అంటే మా అమ్మకి, అమ్మమ్మకి, ఇంకొక చెల్లికి వీళ్ళకి తీసుకోమని చెప్పింది. ప్రేమగా నన్ను కూడా తీసుకోమనింది. కాకపోతే నేను ఎప్పుడో ఒక 6 ఏళ్ళ ముందే తెచ్చుకున్నాను కాబట్టి నాకు వద్దని చెప్పాను. వాళ్ళ ముగ్గురికి మాత్రం తీసుకున్నాను. ఏదో ఆ వీడియోలో చెప్పినట్లుగా మంచి జరుగుతుందనో లేకపోతే 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే పండుగనో నేను తీసుకోలేదు. నేను ఇది తీసుకొని మా అమ్మకి ఇస్తే మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను పోయి ఇలాగా 3 విగ్రహాలు అయితే తీసుకొని వచ్చి మా అమ్మకి ఇద్దాం అనుకుంటున్నా. రేపు వచ్చి మా అమ్మ తీసుకెళ్తుందంట. ఇది ఇవాళకి విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.